హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఎస్ఎస్ రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే సీక్రెట్. ఆయన ఏ సినిమా చేసినా అంత గప్చుప్గా ఉంటుంది. సినిమాకి క్లాప్ కొట్టినా కంప్లీట్ చేసినా అంతే రహస్యంగా ఉంటుంది. మూవీ అప్డేట్స్ విషయంలో ఇంత కేర్ తీసుకునే జక్కన్నకి ఇప్పుడు లీకుల బెడద పట్టుకుంది. SSMB 29 నుంచి వరుసగా లీక్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లీక్లపై జక్కన్న ఎలా ఫీల్ అవుతున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? జక్కన్న సినిమా అంటే అన్ని సీక్రెట్ గా ఉంటాయి. సినిమా అప్డేట్స్ బయటికి రానే రావు. ఆయన క్లాప్ కొట్టినా కొబ్బరికాయ కొట్టినా సింగిల్ అప్డేట్ కూడా సెట్ గేట్ దాటి బయటికి రాదు. ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, సెట్టింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ ఒక్కటి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా కేర్ తీసుకుంటారు జక్కన్న. కానీ మహేష్ బాబుతో చేస్తున్న SSMB 29 విషయంలో అంతా రివర్స్ జరుగుతుంది. జక్కన్న ఎంత దాచిపెట్టాలి అని చూస్తున్నా ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. జనవరిలో SSMB 29 మూవీ షూటింగ్ ను సీక్రెట్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక రకంగా లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని రాజమౌళి అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ విషయం బయటకు వచ్చేసింది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని ఎక్కడా నోరు జారలేదు. కానీ ఆ విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన మూవీ టీం అవుట్డోర్ షూట్ కు షిఫ్ట్ అయ్యారు. మూవీ టీంతో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడ మొదలు పెడతారో అంతా సోషల్ మీడియాలో పోసగుచ్చినట్టు రాసేస్తున్నారు. అవుట్డోర్ లో షూటింగ్ అంటే బయట వ్యక్తులను, వాళ్ల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం. SSMB 29 యూనిట్ అంతా ఒడిశాలోని కోరాపుట్ లో వాలిపోయింది. అక్కడ మహేష్ దిగాడో లేదో ఫోటో క్లిక్ మనిపించారు. ఆఖరికి జక్కన్న ఒక హోటల్లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇది కాకుండా కోరాపుట్ లో ఈ మూవీ కోసం వేస్తున్న సెట్ ప్రాపర్టీస్ ని కూడా కొంతమంది సీక్రెట్ గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. మరోవైపు ఒడిశాలో వేసిన సెట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కనిపించడంతో ఆయన కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. బాహుబలి, RRR సినిమాల టైంలో ఎంతో సీక్రెట్ మెయింటైన్ చేసిన రాజమౌళి ఈసారి లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. పైగా థియేటర్స్ లో ప్రేక్షకులు మెస్మరైజ్ కావాలి అంటే కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇదే జక్కన్న నమ్ముకున్న సూత్రం. కానీ SSMB 29 విషయంలో జక్కన్న ఫార్ములా వర్కౌట్ అవడం లేదు. మరి ఈ లీకులకు జక్కన్న ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్ మామూలుగా లేదు కదా. ఫ్యాన్స్ ని పండగల వేళ పలకరించేందుకు భారీ స్కెచ్ వేశారు. ఈసారి థియేటర్లలో పండగ చేసుకుందామంటూ ఫ్యాన్స్ కి హింట్ ఇస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి? ఈసారి వచ్చే ఫెస్టివల్స్ లో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు? లెట్స్ వాచ్. జూనియర్ ఎన్టీఆర్ ఈసారి తన ఫ్యూచర్ సినిమాలపై గట్టి ప్లాన్ తో వస్తున్నారు. RRR కోసం ఎన్టీఆర్ 3 ఏళ్లు డేట్స్ ఇచ్చేశారు. RRR వచ్చిన చాలా గ్యాప్ తర్వాత దేవర వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అందుకు తగ్గట్టుగానే 3 పండుగలకు 3 సినిమాలను లైన్ లో పెట్టేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో వార్ 2 మూవీ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి చేయాల్సిన పాట షూట్ ఇటీవలే మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఆ పాట కూడా కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా దాదాపు పూర్తయినట్టే. ఈ సినిమాని ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ చేస్తున్న మరో సినిమా డ్రాగన్. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్ లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా అందుబాటులో ఉండబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఏడాది నవంబరులోగా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2026 సంక్రాంతి పండుగ రోజున విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు మేకర్స్. దీంతో వచ్చే సంక్రాంతి బరిలోకి డ్రాగన్ రావడం గ్యారంటీ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్. తారక్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ దేవరా 2. ఈ మూవీని ఈ ఏడాది మే, జూన్లో సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవరా ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈసారి సెకండ్ పార్ట్ బడ్జెట్ ని భారీగా పెంచబోతున్నారు. దేవరా మొదటి పార్టులో ఎన్నో చిక్కు ప్రశ్నలుంటాయి. వాటికి సమాధానం రెండో పార్టులో దొరికే అవకాశం ఉంది. ఈసారి విలన్ సైఫ్ అలీఖాన్ తో పాటు బాబీ డియోల్ కూడా చేరతాడు అనే ప్రచారం నిజమే అని తెలిసింది. కాకపోతే క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. అటు జాన్వీ కపూర్ డేట్స్ కూడా ఇవ్వలేదు. అంతా సవ్యంగా అనుకున్నట్లు జరిగితే జనవరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి 2026 దసరాకి దేవరా 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల తన టీంతో కలిసి దేవర 2 స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. జూన్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట. మొత్తానికి ఎన్టీఆర్ 3 పండుగలకు 3 పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నాడన్నమాట. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్ తో ఉంటారు. ఆఫర్లు వరుస పెట్టి వస్తున్నప్పుడు మ్యారేజ్ ఎపిసోడ్ ని కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటారు. ఒకవేళ పెళ్ళై ఉంటే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కియారా అద్వానీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మరి కియారా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటుందా, త్వరగా ఫినిష్ చేసేస్తుందా? గ్లామర్ బ్యూటీ చార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ నార్త్ లో మంచి డిమాండ్ ఉన్న నటి. నార్త్ సౌత్ అని తేడా లేకుండా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. హిందీతో పాటు దక్షిణాదిలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. వార్ 2, టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కియారా నటిస్తోంది. రణ్వీర్ డాన్ 3లోనూ నటించాల్సి ఉంది. ధూమ్ 4, శక్తిశాలిని లాంటి సినిమాల్లోనూ కియారా హీరోయిన్ అంటూ కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా జంట ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు స్వయంగా కియారా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కియారా చెప్పిన గుడ్ న్యూస్ కి అందరూ హ్యాపీ ఫీల్ అయినా ఆమె చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులపై డైలమా ఏర్పడింది. కియారా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమను వదులుకుంటోంది. కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. దీని ఫలితంగా ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న డాన్ 3 నుంచి స్నేహపూర్వకంగా తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ ఈ మూవీలో డాన్ పాత్రలో నటించబోతున్నాడు. కియారా అద్వానీ తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు చిత్ర నిర్మాతలు. ఇక వార్ 2లో కియారా సీన్స్ మొత్తం ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య 500 మంది డాన్సర్లతో షూటింగ్ జరుగుతోంది. దీంతో వార్ 2 దర్శక నిర్మాతలు పెద్దగా వర్రీ అవ్వడం లేదు. సాఫీగా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. కొంత పెండింగ్ షూటింగ్ ఉన్నా కియారా ఆ సీన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. హీరో యష్ నుంచి వస్తున్న మోస్ట్ హై బడ్జెట్ మూవీ టాక్సిక్ లోనూ నటిస్తోంది కియారా. ఇందులో నయనతార రాఖీభాయ్ సోదరిగా చేస్తూ ఉండగా యష్ సరసన కియారా కనిపించనుంది. ఇప్పటికే కియారాకు చెందిన కొన్ని సీన్లను షూట్ చేశారు. కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అని తెలియడంతో మూవీ టీం కొంత టెన్షన్ పడుతోంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 1-2 నెలల్లో టాక్సిక్ లో కియారా పార్ట్ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. గతంలో కల్కి షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొణె కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ కి వచ్చారు. తర్వాత ప్రమోషన్స్ కి మాత్రం దీపిక దూరంగా ఉన్నారు. దీపికలా ప్లాన్ చేసుకుంటే టాక్సిక్ ఇబ్బందేం ఉండకపోవచ్చు. లేదంటే మాత్రం టాక్సిక్ వాయిదా పడవచ్చు. 2026లో ప్రారంభమయ్యే ధూమ్ 4, శక్తిశాలిని లాంటి సినిమాల్లోనూ కియారానే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా టైం ఉంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే ఈ సినిమాలు సెట్స్ మీదకు వస్తే కియారా రావడం కష్టమే. మొత్తానికి కియారా మామ్ కాబోతున్నారని తెలిసి నెటిజన్లలో ఉత్సాహం కనిపించింది. తొలి సంతానం తర్వాత కొంత గ్యాప్ అనంతరం తిరిగి సినిమాల్లో నటిస్తుందని భావిస్తున్నారు. నయనతార ఓ సినిమా కోసం తన రూల్ ని పక్కన పెట్టేశారు. ఫస్ట్ టైం తాను గీసుకున్న నిబంధనల్ని క్రాస్ చేశారు. ఇన్నాళ్లు దర్శకులు బతిమలాడినా వినిపించుకోని నయనతార ఆ దర్శకుడికి మాత్రం మోక్షం ప్రసాదించారు. ఇంతకీ నయనతార ఏం చేసింది? తన ఫ్యాన్స్ ఎందుకు షాక్ అవుతున్నారు? నయనతార సినిమాలు చేస్తుంది కానీ ఏ కార్యక్రమానికి రాదు. ప్రమోషన్స్ చెయ్యనే చేయదు. ఒక ఇంటర్వ్యూ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ అస్సలు కనిపించదు. సినిమాకు సైన్ చేసే ముందు ఆమె ఇవన్నీ ఓకే అనుకుంటేనే సినిమా చేస్తుంది. లేకపోతే నిర్మోహమాటంగా నో అనిస్తుంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నయనతార ఆ ఈవెంట్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడదు. నిర్మాతలు ఎంత బతిమిలాడినా ఎక్కువ డబ్బు ఇస్తామని ఆశ పెట్టినా నయన్ అస్సలు పట్టించుకోదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలకు ప్రమోషన్స్ హీరోలు, డైరెక్టర్ చేస్తూ వచ్చారు. కానీ చాలా కాలం తర్వాత నయనతార ఓ సినిమా ఓపెనింగ్ కి అటెండ్ అయింది. ఆ పిక్స్ చూసి నయన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో నయనతార మెయిన్ రోల్లో వచ్చిన మూకుతి అమ్మన్ మూవీ డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లిగా వచ్చి తెలుగు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. ఇప్పుడు అదే కథకి సీక్వెల్ గా మూకుతి అమ్మన్ 2 చేస్తున్నారు. అయితే దీని సీక్వెల్ రూపొందించే విషయంలో నిర్మాతతో అభిప్రాయ భేదాలు రావడంతో డైరెక్టర్ బాలాజీ తప్పుకున్నారు. ఈయన స్థానంలో అరణ్మయ్ డైరెక్టర్ సుందర్ సి 30 రోజుల్లో స్క్రిప్ట్ సిద్ధం చేసి 100 కోట్ల బడ్జెట్ అడిగేశాడు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాత గణేష్ దానికి ఓకే చెప్పేశారు.
పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున పాన్ ఇండియా రిలీజ్ చేస్తానని ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే మూకుతి అమ్మన్ 2 ప్రారంభోత్సవానికి నయనతార రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కేవలం ఈ పూజ కోసమే నిర్మాత ₹1 కోటి ఖర్చు చేసి భారీ సెట్ వేశారు. కాలీవుడ్ లో 100కు పైగా ప్రముఖులకు ఖరీదైన ఇన్విటేషన్లు వెళ్లాయి. వాళ్ళెవ్వరూ రాలేదు, కానీ మీనా, రెజినా గెస్టులుగా వచ్చారు. ఇంత పెద్ద స్కేల్ కాబట్టే నయనతార రావాల్సి వచ్చింది. టైటిల్ రోల్ తనదే, పైగా ఆమె లేకుండా ఓపెనింగ్ చేస్తే కామెడీ అయిపోతుంది. దీనికి తోడు ప్రొడ్యూసర్ పెట్టిన కళ్ళు చెదిరే ఖర్చు దెబ్బకు నయనతార రాజీ పడక తప్పలేదు. ప్రారంభోత్సవానికి రాక తప్పలేదు. నైనా పిక్స్ చూసిన నెటిజన్లు ఇదంతా అమ్మోరు తల్లి దయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళకి విక్కీ కౌశల్ స్పెషల్ మెసేజ్. జాన్వీ కపూర్ బర్త్డే ట్రీట్. జాక్ సాంగ్ వచ్చేస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చావా తెలుగు వర్షన్ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ స్పెషల్ మెసేజ్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. చావా మూవీ మీ హృదయాన్ని కదిలిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విక్కీ కౌశల్ మెసేజ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లో వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ భారీ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా జాన్వీపై ఒక సింపుల్ పిక్ ని సెట్స్ నుంచి షేర్ చేశారు మేకర్స్. తనకి బర్త్డే విషెస్ చెప్తూ తన రోల్ టెరిఫిక్ గా ఉండబోతోందని రివీల్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ జాక్ కొంచెం క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జాక్ ఫస్ట్ సింగిల్ పబ్లో నెరుడా అనే సాంగ్ శుక్రవారం రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాక్ ఫస్ట్ సింగిల్ పబ్లో నెరుడా శుక్రవారం రిలీజ్ కానున్నట్లు అందులో రాసుకొచ్చారు. షెరాజ్ మెహదీ డైరెక్షన్ లో రూపొందిన కొత్త సినిమా పౌరుషం. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. సుమా కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 4 ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్టు కేలో తన వంతు వినోదాన్ని జోడిస్తున్నారు. తెలుగింటి వంటలతో పాటు సర్ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడులో చెఫ్ మంత్ర ప్రాజెక్టు కే సీజన్ 4 అందించనుంది. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.